ఈరోజు ప్రొద్దుటూర్ టౌన్ అన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది, ఇన్స్పెక్షన్ పెట్టడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ భాగంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, క్రైమ్ ఇష్యూస్, పబ్లిక్ ఆర్డర్స్ ఇష్యూస్, ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్, ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఆల్ ఆఫీసర్స్ ఆల్ స్టాఫ్ తో మాట్లాడడం జరిగింది. ప్రతి క్రైమ్, ప్రతి పెండింగ్ కేసెస్ అది అన్ని రివ్యూ చేయడం జరిగింది. స్టేషన్ రికార్డ్స్, స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీసర్ పర్ఫార్మెన్స్ అంత గ్రేడింగ్ కూడా చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ తో పాటు ఇన్స్పెక్షన్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా పబ్లిక్ ఓరియంటెడ్ ఇష్యూస్, మోస్ట్లీ ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్, ప్రాపర్టీ క్రైమ్స్, ఓపెన్ డ్రింకింగ్, పబ్లిక్ ప్లేసెస్ లో ఈ చిన్న చిన్న గొడవలు, ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నైట్ బీట్ సిస్టమ్స్, సిసిటివి సర్వేలెన్స్, అదేవిధంగా కమాండ్ కంట్రోల్లో బీట్ సిస్టమ్స్, డైలీ రక్షక్ వెహికల్స్ పర్ఫార్మెన్స్ ఇదంతా రివ్యూ చేసి ఇంకా ఎఫిషియన్సీ తీసుకురావాలని అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. క్రైమ్ కేసెస్ కూడా ప్రతి ఒక్కరు పిటిషనర్ ఎవరు వస్తున్నారు, వీళ్ళకి ఎందుకు వస్తున్నారు అదే నోట్ డౌన్ చేసి దీనికి రెగ్యులర్ ఫాలో అప్ చేసి వెంటనే ఆ పిటిషన్ డిస్పోజ్ చేయాలి. మళ్ళీ ఆ పిటిషనర్ స్టేషన్ రావడం ఆయనకి తిట్టకుండా మంచిగా మాట్లాడేసి వెంటనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని మేము ఫోకస్ చేస్తున్నాం. ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచాలి, స్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా ఒకటి పబ్లిక్ ప్లేసెస్ లో ఈ డ్రింకింగ్ కానీ ఆర్ ఈవెన్ చిన్న చిన్న గాంజాలు ఏదైనా అవైలబుల్ ఉంటే దీని మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, త్వరగానే యాక్షన్ తీసుకోవాలి అని ప్లాన్ చేయడం జరిగింది. కొన్ని కేసెస్ టైం పడుతుంది, 100% స్కోర్ ఎవరికి కూడా రాదు. కొన్ని కేసెస్ టైం పడుతుంది, ఈ కేసెస్ లో కూడా టైం పడుతూ ఉంది, మేము ఎఫర్ట్స్ పెడతా ఉన్నాం. We focus on crime control, crime reviews, public issues. We will not comment on other issues. స్పెషల్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ గాంజా మీద దృష్టి పెట్టి ఉన్నారు. ప్రొద్దుటూరులో ఇప్పుడే రీసెంట్లీ మంచి క్వాలిటీ 2 డ్రోన్స్ మేము సెక్యూర్ చేసి ఉన్నాం. ఆ డ్రోన్స్ కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి టౌన్ లో ప్రతి పోలీస్ స్టేషనే బ్లూ కోల్డ్స్ కమాండ్ కంట్రోల్ చాలా యాక్టివ్ ఉంది. సిసిటివి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసాం. కొన్ని ఏరియాస్ లో ఓపెన్ డ్రింకింగ్ తో పాటు ఏదైనా గాంజా ఉండొచ్చు అని చెప్తున్నారు. అది కూడా మేము సర్ప్రైజ్ విజిట్ చేస్తాం. ఆ టైంలో ఇన్ఫర్మేషన్ పెట్టాం. దీంట్లో ఏదైనా ట్రూత్ ఉంటే ఖచ్చితంగా దీని మీద కేసెస్ కట్టి రిమాండ్ పంపిస్తాం అందరికి. సిమిలర్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ వీళ్ళని కూడా ఒక ఆహ్వానం, ఒకటి వార్నింగ్ కూడా, ఒకటి ఎడ్యుకేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటి గాంజా ప్రొక్యూర్ చేయడం లేకపోతే గాంజా కన్జంప్షన్ కూడా క్రైమ్ ఉంది. దీంట్లో ఎవరు కూడా పోకూడదు. ఖచ్చితంగా దీంట్లో 0 టాలరెన్స్ పాలసీ ఉంది కాబట్టి ఈవెన్ చిన్న క్వాంటిటీతో ఎవరితో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉన్నా కూడా ఆయన మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. దీంట్లో ఆయనకి వదిలేయాలి పరిస్థితి ఏమి ఉండదు. సో ఈవెన్ ఎక్స్పెరిమెంట్ కూడా అట్లాంటి స్మాల్ క్వాంటిటీలో కూడా అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చేయకూడదు. దొరికితే మాత్రం ఖచ్చితంగా జైలే ఉంటుంది. వాట్ ఎవర్ ఎలక్షన్ పరంగా ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓల్డ్ ఆఫెండర్స్, రౌడీ షీటర్స్, వెపన్ లైసెన్సెస్ అన్ని రకరకాలు ఉంటాయి. అన్ని ప్రికాషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేస్తుంది.